Hello, Aunty. I'm Dr. Sarita from Dr. Sarita Homeo Fertility. ఈరోజు మనం సమ్మర్లో మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, వడగాల్పులు అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటికి వెళ్ళాలి అంటే అమ్మో అన్నట్టుగానే ఉంటుంది. బట్ కొన్ని పరిస్థితుల్లో వెళ్ళక తప్పదు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని కండిషన్స్లో వెళ్ళాల్సిన అవసరం అనేది వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ అనేది రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో బయటికి అనేది వెళ్ళాల్సి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్స్ అనేది వెళ్ళకుండా ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ బయటికి వెళ్ళాల్సిన అవసరం అనేది వస్తే కనుక అంటే వడగాలుపులు అనేది తగలకుండా ఇయర్స్ని అంటే చెవులు క్లోజ్ చేసుకోవటం కానీ, తలని కవర్ చేసుకోవటం కానీ, లేదా హ్యాండ్స్ని ఫుల్గా కవర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ లేదా ఏదైనా సన్ స్క్రీన్ లోషన్స్ కూడా అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సన్ నుంచి వచ్చే డైరెక్ట్గా వచ్చే యూవీ రేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బయటికి వెళ్ళాల్సిన వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళతో ఒక క్యాప్ కానీ అంబ్రెల్లాని కానీ తీసుకువెళ్తే కూడా బెటర్గా ఉంటుంది. అండ్ వాటర్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఉండే జాగ్రత్తలతో పాటు మనం వాటర్ కంటెంట్ని కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో సమ్మర్లో బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి వాటర్ జనరల్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది కూడా తాగుతూ ఉంటాము. సో వాటర్ కంటామినేషన్స్ అనేది లేకుండా అంటే ఈ వాటర్ కంటామినేటెడ్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ అనేది తీసుకోవటం వలన ఎక్కువగా సమ్మర్లో టైఫాయిడ్ లాంటివి కానీ లేదా కలరా లాంటివి కానీ లేదా జాండీస్కి కూడా ఎక్కువగా గురవుతూ ఉంటారు. అంటే కంటామినేటెడ్ వాటర్ అనేది తీసుకోవటం వలన జాండీస్, టైఫాయిడ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటర్ ప్యూరిటీ అనేది ఎక్కువగా ఉంచుకోండి. ఆరెల్స్ మీరు కనుక బయటికి వెళ్తున్నప్పుడు మీతో పాటు వాటర్ని కనుక క్యారీ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ వాటర్తో కంటెంట్తో ఉన్న ఫ్రూట్స్ అని అంటే లేదా వాటర్ మెలన్స్ కానీ లేదా పుచ్చకాయ లాంటివి, తర్బూజా లాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా డ్రింక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఈ డ్రింక్స్ అనేది తీసుకున్నప్పుడు ఐస్ అనేది ఏదైతే వాళ్ళు వాడతారో అంత ప్యూరిటీ ఆఫ్ వాటర్తో ఫ్రీజ్ అయిన ఐస్ ఉండకపోవచ్చు. సో అలాంటి ఐస్ని ప్రిఫర్ చేయకుండా ఓన్లీ డ్రింక్స్ వరకు మాత్రమే తీసుకోండి. బికాజ్ ఐస్ తీసుకోవటం మూలాన కూడా అంటే వాటర్ ఇంప్యూరిటీ అనేది ఉండటం మూలాన జాండీస్ రావచ్చు, టైఫాయిడ్ లాంటి కండిషన్స్ అనేది కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ డ్యూరింగ్ సమ్మర్ అంటే సమ్మర్లో కూడా మనం ఫుడ్ అనేది చాలా ఎక్కువగా కంటామినేటెడ్ ఫుడ్ అనేది కాకుండా ప్రిజర్వ్ ఉన్న ఫుడ్ కాకుండా ఎప్పటికప్పుడు కుక్ చేసుకొని ఫుడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ సమ్మర్లో ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు వాటిని తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బట్ బికాజ్ స్వెట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడే బాడీలో ఉండే స్వెట్ గ్లాండ్స్ అనేది ఓపెన్ అవుతాయి. బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అనేది కూడా బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు అంటే సమ్మర్లో ఎక్కువగా ఎక్సర్సైజ్ అనేది నాట్ అంత ప్రిఫరబుల్గా చేయకపోవటం అనేదే బెటర్. ఇన్ కేస్ చేసుకోవటం అనేది కండిషన్స్గా కనుక ఉంటే మార్నింగ్స్ అంటే చల్ల టైంలో మార్నింగ్స్లో కానీ నైట్స్లో కానీ మాత్రమే బాడీ టోనప్ నుంచి ఎక్సర్సైజ్ అనేది చేసుకోండి. ఆఫ్టర్నూన్ టైమ్స్లో చేసుకోకుండా ఉంటేనే బెటర్గా ఉంటుంది. అండ్ సమ్మర్లో వచ్చేసి అంటే ఇన్ కేస్ వాళ్ళు వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ డైరెక్ట్ సన్లైట్ అనేది కనుక వచ్చే పాసిబిలిటీస్ అనేది కనుక ఉంటే ఆ డైరెక్ట్ సన్లైట్ అనేది ఇంట్లోకి రాకుండా కర్టెన్స్ వేసుకోవటం అనేది కానీ లేదా చల్లగాలి అంటే చల్లగా తడుపుకునే ఈ తాడి అవి ఉంటాయి కదా, అవి వేసుకోవటం కానీ చూసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు వెంటనే వాటర్ అనేది తాగటం కానీ లేదా వెంటనే మొహం కడుక్కోవటం కానీ చేయకూడదు. కాస్త నీడలో ఉన్నాక కాసేపు అయ్యాక వాటర్ తాగటం కానీ ఫేస్ వాష్ కనుక చేసుకుంటే ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ రాకుండా కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది.